హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇలా ఇంతవరకు వచ్చాను. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు అండ్ మోర్ ఓవర్ మానిటైజేషన్ కూడా స్టార్ట్ అయింది మన ఛానల్లో. అందుకే మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే అండి, ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసింటారు. ఇదేంటంటే కర్గం అనేది యలహంకలో బాగా జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ ఈ టైంలో జరుగుతుంది, అంటే మేలో కానీ మే ఎండ్ కానీ జూన్లో కానీ జరుగుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి యలహంక ఓల్డ్ టౌన్లో బీబీఎంపీ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్ నేము మహేశ్వరమ్మ టెంపుల్. ఈవిడే మహేశ్వరమ్మ తల్లి. ఇక్కడే కర్గం జరుగుతుంది. యలహంకలో బాగా నచ్చేదంటూ నాకు ఏ టెంపుల్కైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఇలా చాలా బాగా డెకరేట్ చేస్తారండి. కర్గం ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో చూడండి. చూసారు కదా, ఇక్కడ కర్గం ఎత్తుకునే అతన్ని తీసుకెళ్తున్నారనమాట. సో ఇంకా కర్గం రోజైతే యలహంక ఫుల్ లైట్స్తో చాలా బాగుంటుందండి. ప్రతి బజార్లోనూ ఇట్లా లైట్స్ వేసి పెట్టింటారు. ఇది వచ్చేసి మేము ఇంతకుముందు రెంట్కున్న హౌస్ బజార్ అనమాట. ఆ టెంపుల్కి ముందరే ఉంటుంది మా హౌస్. ఇలా ప్రతి బజారు లైట్స్తో వెలిగిపోతూ ఉంటుందన్నమాట కర్గం టైంలో. సో ఇక్కడ కర్గం అయితే స్టార్ట్ అయింది. ఇలా బజార్ వెళ్తారనమాట. అయితే కర్గం ఎత్తుకున్న అతనికైతే ఫుల్ అసలు చుట్టూ కత్తులు తీసుకొని ప్రొటెక్షన్ చాలా ఉంటుంది అనమాట. సో ఇలా గోవింద నామాలు చెప్పుకుంటూ ప్రతి బజారు తిరుగుతారు, ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. చూసారా అసలు ఎంత జనం ఉంటారంటే, అసలు అక్కడ ప్రొటెక్ట్ చేసే వాళ్ళైతే అసలు జనం దగ్గరికి రానివ్వరు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కర్గం అనేది చాలా బరువు ఉంటుందంట. చూసారా పైన కత్తులన్నీ ఇలా బయటకు వచ్చాయి. మొత్తం పూలతోనే డెకరేట్ చేస్తారనమాట దీన్ని. అందులో అతను అసలు అది ఎంటైర్ నైట్ మోయాలన్నమాట. సో ఈ ఫెస్టివల్ని అయితే చాలా బిలీవ్ చేస్తారు యలహంకలో అండ్ చాలా గ్రాండ్గా కూడా చేస్తారు. మాట నిలుపుకొంటివమ్మ జయజమ్మ మళ్ళీ జన్మ ఎత్తినావమ్మ. ఈ క్లిప్లో అయితే నేను ఇక్కడ మొత్తం కర్గం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఆ రోజైతే ఇలా ప్రతి టెంపుల్ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మవార్లని ఊరేగింపిస్తారనమాట. అసలు ఇవి చూడ్డానికి రెండు కళ్ళు చాలవండి. అసలు చాలా బాగా డెకరేట్ చేస్తారు మల్లెపూలతో. ఇంకా కోలాటాలు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్సెస్ అన్నీ వేస్తారనమాట. అసలు ఆ రోజైతే యలహంక మొత్తం అసలు నిద్రపోదండి. యలహంక మొత్తం ఒక్కచోటే ఉంటుంది ఇలా బజార్లలో. చూడండి ఎంత బాగుందో అసలు చూడ్డానికి. సో ప్రతి బండి ముందర ఒక టైప్ ఆఫ్ డాన్సెస్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో చూసే వాళ్ళందరూ మిద్దెల మీద నుంచి చూసుకుంటూ వాటిపైన పూలు అన్నీ వేస్తూ ఉంటారు. చూడండి అసలు జనం ఎంత జనం ఉన్నారో ఇక్కడ. అసలు ఆ ప్రొటెక్ట్ చేసే వాళ్ళైతే చాలా గ్రేట్ అండి. అసలు కత్తులు పట్టుకుంటారు వాళ్ళు. అసలు కర్గం దగ్గరికి ఎవరిని రానివ్వరు. సో ఆయన ఎక్కడైతే ఆగుతాడో అక్కడ మాత్రమే మనము టెంకాయలు పూలు సమర్పించుకొని హారతిస్తారు, తీసుకోవచ్చు. అసలు ఆ వైబే వేరండి. అసలు ఆ కర్గం వస్తుందంటే అదొక విధమైన ఫీల్ వస్తుంది మాకైతే. ఇక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బండ్లు. మన ఊర్లో చాందిని బండ్లు కడతారు కదా తిరునాళ్ళకి, అట్లా ఇక్కడ ప్రతి టెంపుల్ వాళ్ళు ఒక్కొక్క షేప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇట్లా మల్లె మొగ్గలతో తయారు చేస్తారండి ఈ బండ్ల డెకరేషన్. నాకైతే చాలా నచ్చుతుందండి. సో ప్రతి ఒక్క బండి కూడా మొత్తం మల్లెపూలతోనే తయారు చేస్తారనమాట.
అది ఇంకా కదిరిమల్లెలు అంటారు కదా, వాటితో కూడా మొత్తం ఇలా డెకరేట్ చేస్తారనమాట. ప్రతి టెంపుల్ వాళ్ళు ఒక్కొక్కటి తయారు చేస్తారు ఇలాగా. ఇంకా బజార్లో అయితే కంప్లీట్గా మల్లెపూల వాసనతోనే ఉంటుందండి. ఇలా చేసే వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి, చాలా బాగుంటుంది. టెంపుల్ డెకరేషన్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు దగ్గరే మనం టెంకాయలు అన్నీ సమర్పిస్తామన్నమాట. సో దానికే పూలు అన్నీ పెట్టేస్తాం. ఇక్కడ చూడండి, నేను వెళ్ళలేదు, మా బాబు అయితే వెళ్ళాడు యలహంకకి కర్గం కోసం. సో వాడు ఫోటో దిగి నాకు పంపించాడు అనమాట. చెప్పాను కదండి, ఎంటైర్ నైట్ మొత్తం యలహంక మొత్తం తిరిగి వస్తుంది కర్గం అనేసి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర. సో మేము కోగిల్లు క్రాస్లో ఉంటాము. మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి మార్నింగ్ అయిపోయిందండి. చూసారా, ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గరికి అయితే వస్తుంది. ఎందుకంటే మా ఓనర్స్ అక్కడ మెంబర్స్ అనమాట ఆ టెంపుల్లో. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వెళ్తుంది అనమాట కర్గము. చూడండి, ఇక్కడ వీడియోలో మా ఓనర్ అంకుల్ పూలమాల వేసుకొని ఉన్నారు, ఆయన అనమాట. వాళ్ళు బోర్డు మెంబర్స్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రెంటుకున్న వాళ్ళు అందరూ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసి టెంకాయలు, హారతి అన్నీ ఇస్తారనమాట కర్గంకి. సో ఆశీర్వాదాలు తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే, కర్గం ఎత్తుకునే ఆయనకైతే చాలా ప్రొటెక్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఏవైనా చేస్తారనేసి భయంతో. నిజంగా ఈ కర్గం ఎత్తుకున్న వ్యక్తికి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నైట్ ఎప్పుడూ ఎత్తింటారు. సో మార్నింగ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కానీ దింపకుండా కంటిన్యూగా నడుస్తూనే ఇలా బజార్లు వెళ్తుంటారనమాట. ఊరేగింపు చేసే టైంలో ఆ కర్గం అనేది కింద పడకూడదు. నేను విన్నది ఏంటంటే, ఆ కర్గం అనేది కింద పడిపోతే అతనికి మంచి జరగదు అనేసి. ఇది నేను విన్నది మాత్రమే, ఏమైనా తప్పు చెప్పింటే క్షమించండి. సో ఈ కర్గం కోసము అందరూ బంధువులను అయితే ఇన్వైట్ చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట. సో నెక్స్ట్ డే అందరికీ నాన్ వెజ్ వండి పెడతారనమాట. ఇంతే అండి, కర్గం అయితే ఇలా జరుగుతుంది యలహంకలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సపోర్ట్, లవ్, అఫెక్షన్ చాలా అవసరం అండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరము. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.